బీజేపీ ఒపీనియన్ చూద్దాం రెడ్డి గారు. ఒక సంవత్సరంలోనే పెద్ద కార్పొరేటర్ల దృష్టి తెలంగాణ వైపు రావడం నాయకత్వ సక్సెస్ మంత్ర అని అంటుంది కాంగ్రెస్. మరి 2 రోజుల సదస్సు గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీకు అలాగే ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. చూసాను, నిన్న చూశాను, ఈ రోజు కూడా చూశాను. యాక్చువల్గా వీళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఎట్లా ఉండే అంటే 3 months నుంచి గ్లోబల్ సమ్మిట్, బిజినెస్ సమ్మిట్ పెడతా ఉన్నాం. గ్లోబల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ లీడర్స్, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు వస్తారు. రేపొద్దున లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. చాలా పెద్ద ఎత్తున చేద్దాము, గ్రాండ్ చేద్దాం అనుకున్నారు. కానీ నిన్నగా ఈరోజు చూస్తే అది గ్లోబల్ సమ్మిట్ లోకల్ సమ్మిట్ లాగా కనపడతా ఉంది. లోకల్ సమ్మిట్ లాగా కనపడతా ఉంది. ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒక ఎర్విక్ తప్పితే, ఇది ట్రంప్ అడ్వైజరో లేకపోతే ఏంటో, ఆయన తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువ పెద్దగా వచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు నాకైతే. 44 దేశాల నుంచి 158 మంది ప్రముఖులు కూడా అని చెప్పారు కదా, మరి వాళ్ళు ఎక్కడొచ్చారో తెలియదు. ఏమంటారు? 44 దేశాల నుంచి 158 మంది ప్రముఖులు అని చెప్పారు, పారిశ్రామికవేత్తలు అని చెప్పారు. నాకైతే ఎక్కడ కనిపించలేదు వాళ్ళు. మొత్తం టోటల్ గా మన ఇండియా నుంచి వచ్చారు. ఇండియా నుంచి మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు అంటే నేనేమనేది, గ్లోబల్ సమ్మిట్ లాగా చేయలేదు, ఒక లోకల్ సమ్మిట్ లాగా చేశారు. ఎనీవే దే ఆర్ అట్రాక్టింగ్ సమ్ ఇన్వెస్ట్ ఫ్రమ్ లోకల్ ఇండియా, విదిన్ ఇండియా, ఫ్రమ్ బిజినెస్ లీడర్స్ స్పెషల్లీ. ఓకే, డెఫినెట్ గా వెల్కమ్ చేయాల్సింది. ఎందుకంటే 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బిజినెస్ సమ్మిట్స్ అంటూ ఎక్కడ జరగలేదు. ఇదే అయితే రెడ్డి గారు, మీరు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ని లోకల్ సమ్మిట్ అంటున్నారు కదా, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్ళారు, రామచంద్ర కూడా వెళ్ళారు, మరి వాళ్ళు ఎప్పుడు ఏమి దాన్ని అలా అనలేదే? కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్లాల్సింది, తప్పదు. కానీ వీళ్ళు, నేనేమంటున్నా, మాకు తెలియదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఏమన్నా తెలుసా గ్లోబల్ సమ్మిట్ లాగా ఉందా, లేకపోతే దేశాల నుంచి వస్తున్న లీడర్స్ వచ్చారా, లేకపోతే మన దేశం నుంచి వస్తున్నారా అని ఎవరికి తెలియదు కదా. డెఫినెట్ గా మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మేము డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం నుంచి చేసే సపోర్ట్ అంతా కూడా, ఇచ్చే సపోర్ట్ అంతా కూడా రాష్ట్రాలకు ఇస్తాం. ఎక్కడ ఏ సమ్మిట్ పెట్టినా కూడా, ఏ రాష్ట్రంలో సమ్మిట్ పెట్టినా కూడా, ఎందుకంటే మాకు ఒక లక్ష్యం ఉంది తెలుసు మీకు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మేము అన్ని రాష్ట్రాలని స్ట్రెంగ్తన్ చేసినప్పుడే భారతదేశం కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. దాంట్లో నెంబర్ 1 పొజిషన్లోకి, ఎకానమీలో ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్కి రావాలని ఆలోచన ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు ఎక్కడ సబ్మిట్ పెట్టా కూడా సపోర్ట్ చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని పంపించారు. ఎస్, డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే, నేను చెప్తున్నాను, ఇది ఇప్పుడేమో ఇది గ్రాస్ ఫెయిల్యూర్ ఏం కాదు, కొంత. కాకపోతే వాళ్ళు అనుకున్నంతగా మరి ఆ సమ్మిట్ జరగలేదని చెప్పి ఒక ఆలోచన. ఎందుకంటే బాగా జరిగింది అని రామచంద్ర కూడా మాట్లాడారు కదా. మీ పార్టీలో మీరే ఇన్ని భిన్న మాటలు మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఆయన వెళ్ళారు, బానే ఉంది, బానే చేశారు, ఇన్ఛార్జ్ కూడా బాగుంది అని అన్నారు, మరి మీరు ఎలా బాగాలేదంటున్నారు? దాని లోకల్ సమ్మిట్ అని ఎలా అంటున్నారు? నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను. లోకల్ సమ్మిట్ అంటే లోకల్ ఇండియా సమ్మిట్ విదిన్ ఇండియా. ఏదైతే బిజినెస్ లీడర్స్ వచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ని కొంత పెట్టారు, సల్మాన్ ఖాన్ పెట్టారు, తర్వాత కొంతమంది ట్రంప్ తప్పితే ఎక్కడన్నా మీకు ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు కనిపించాయా? మొత్తం టోటల్ గా లోకల్ ఇండియా అవి కూడా రియలైజ్ అవ్వాల్సిందే. అవి ఇప్పుడు ప్లెడ్జెస్ కాదు ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ పర్ఫార్మెన్స్ వెరీ ఇంపార్టెంట్. దానికోసమని ఏం చేయాలి? ఎవరైతే సైన్ చేశారు, ఎంఓఎల్ సైన్ చేస్తా ఉన్నారు, వాటి మీద మనం ఫాలోఅప్ చేయాలి. వాటి వెనకాల మనం పుష్ చేస్తూనే ఉండాలి. అదే రియలైజ్ అయ్యేంత వరకు, ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వాటి పడితేనే వాళ్ళు అవి రియలైజ్ అయినట్టు. తప్పితే ఈ రోజు ఎంఓఐ చేసుకున్నంత మాత్రాన రేపొద్దున కంపెనీస్ వస్తాయో, ఇన్వెస్ట్మెంట్ వస్తాయో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటే అది తప్పది. ట్రంప్ కంపెనీ ఒప్పందం కూడా చేసుకోలేదు, నోటి మాటగా చెప్పారు.
చరణ్ గారు చేసుకున్నారా మీకే తెలుసు ఇంటర్నల్ గా. పేపర్ కూడా ఇచ్చినట్టుకుంటారా? మీరు కొట్టుకున్నంత మాత్రం తెలంగాణ ప్రజలు రియలైజ్ అవుతారా? పోనీ ఏంటంటే ఒకసేపు ఆగండి, నేను నాకు టైం ఇచ్చారు. విజయ్ కుమార్ చెప్పిన మీకు సరే సరే ఓకే ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఇది డెఫినెట్ గా వీళ్ళ ఫెయిల్యూర్ ఎట్లా ఉందంటే, వీళ్ళు 3 months టైం తీసుకున్నారు. 3 months లోగా వీళ్ళ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో గ్లోబల్ సమ్మిట్ పెడతామని చెప్తా ఉన్నారో అవంతా కూడా గ్లోబల్ గా రీచ్ అవ్వలేదు కాబట్టి ఆ గ్లోబల్ లీడర్స్ రాలేదు అని చెప్తున్నా. ఇంకా తప్పే మరి అది డెఫినెట్ గా వాళ్ళు చేసిన. అందుకే ఆ మిస్టేక్ చెప్తా ఉన్నాను. నెక్స్ట్ టైం నేను అనుకుంటా ఎవ్రీ ఇయర్ ఒకటి సమ్మిట్ పెట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, గ్లోబల్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దావోస్ చూశారు. దావోసే కాదు, మన విదిన్ ఇండియాలో 2018లో దగ్గర 5 రాష్ట్రాలు సమ్మిట్స్ పెట్టుకున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇది ఒకటే కాదు, వైబ్రెంట్ గుజరాత్ అనే పేరు మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 9 సార్ల సమ్మిట్ జరిగింది. లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. తర్వాత మధ్యప్రదేశ్ లో అక్కడ పెట్టారు, మహారాష్ట్రలో అక్కడ పెట్టారు, తర్వాత అస్సాంలో అక్కడ పెట్టారు, కేరళలో పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు, తమిళనాడులో పెట్టారు. ఇది యాక్చువల్గా మనం లేటు చెప్పాలంటే, మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనమే లేటు ఇక్కడ సమ్మిట్ పెట్టడానికి. సమ్మిట్ ముందే పెట్టుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఫస్ట్ కర్మ క్రియ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆలోచించలే. కేటీఆర్ గారు ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాం, ప్రపంచం అంతా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఇక్కడ సమ్మిట్ పెట్టకపోవడం కారణం ఏంది? అది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళకి గ్రాస్ ఫెయిల్యూర్ చెప్పాలంటే. అంటే తెలంగాణ రాష్ట్రాల్లో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనుకున్నాం. ఇవి ఇంపార్టెంట్ ఏంటంటే దాని విషయంలో మనకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఇవన్నీ కూడా వస్తే డెఫినెట్ గా దీంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. తప్పితే అందుకే నేను ఏం చెప్తున్నా, ఇంకో కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటే, ఇంకో కొంత రీచ్ అవ్వాల్సి ఉంటే గ్లోబల్ గా, కానీ మరి గ్లోబల్ సమ్మిట్ లాగా వస్తూ పెరిగే అవకాశాలు ఉండేది. సో అది ఇంపార్టెంట్. దాంట్లో వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఏ చేసినా కూడా ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకుండా ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో ఏమైతుందంటే వెనకబడిపోతా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. సో ఆ విధంగా చేయకుండా ఇప్పుడు మధ్యప్రదేశ్ లో చూసుకుంటే, మధ్యప్రదేశ్ లో ఏది జాన్లో జరిగింది, దగ్గర 31 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారు. దాంట్లో ఎన్ని వేల ఏంటనేది పక్కన పెడితే ఆ విధంగా చేయాల్సి వస్తుంది, అవసరం. ఎందుకంటే గ్లోబల్ లీడర్స్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతుంది. విజయ్ గారు, ఇప్పుడు 2047 ఒక విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం అనుకున్నప్పుడు, ఇన్ని ఇయర్స్ కి సంబంధించి ఒక విజన్ ని